ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులపై వచ్చే నెల 8వ తేదీ నుంచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించనుంది. తెలంగాణ ప్రజలకు వచ్చే జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేస్తామని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27 నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా హక్కు చట్టం కింద దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల కేటాయింపులపై వచ్చే నెల 8వ తేదీ నుంచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ KWDT2 విచారణ ప్రారంభించనుంది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో నీటిని పునః పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఈ ట్రిబ్యునల్కు గతేడాది చివర్లో విధి విధానాలు ఖరారు చేసింది. ఈ క్రమంలో ట్రిబ్యునల్ ముందు స్టేట్మెంట్ ఆఫ్ కేసు SOC నమోదుకు 2 రాష్ట్రాలకు గడువు విధించింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి SOC దాఖలుకు ఆమోదం లభించడంతో నిన్న నీటిపారుదల శాఖ SOC సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ SOC దాఖలు చేయాల్సి ఉంది. తెలంగాణ ప్రజలకు వచ్చే జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేస్తామని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. హైదరాబాద్లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో నిన్న ఆయనకు సత్కారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, అభివృద్ది కోసం ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రజలు గర్వించేలా పనిచేస్తామని అన్నారు. ఆధార్ కార్డు సంఖ్య తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యతో గుర్తింపు కల్పిస్తామని తెలిపారు. పేరు నమోదు చేస్తే సమగ్ర వైద్య సేవల వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టామని, ఏ వైద్యుడిని సంప్రదించినా వారి ఆరోగ్య స్థితిగతులను వెంటనే తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని శ్రీధర్బాబు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27 నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా పార్టీ నేతలు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. 27వ తేదీ పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 28వ తేదీన రాప్తాడు, సింగనమల, కదిరిలో పర్యటిస్తారు. 29వ తేదీన శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సుళ్లూరుపేట, శ్రీకాళహస్తి, 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాగా ఈరోజు, రేపు ఆయన తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 5వ జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి 6 లోక్సభ, 10 శాసనసభ స్థానాలు కేటాయించిన నేపథ్యంలో ఆ పార్టీ తరపున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను అధిష్టానం నిన్న రాత్రి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 6, తెలంగాణ నుంచి 2 అభ్యర్థులను ఖరారు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు స్థానం నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి స్థానంలో సీఎం రమేష్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో భూపతిరాజు శ్రీనివాసవర్మ, తిరుపతి లోక్సభ స్థానం నుంచి వరప్రసాదరావు, అన్నమయ్య జిల్లా రాజంపేట స్థానం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణలోని వరంగల్ లోక్సభ స్థానానికి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్రావును అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. తెలంగాణలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు సెక్టార్ టికెట్లను ఈ రోజు నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. 18వ తేదీన పట్టాభిషేక మహోత్సవం సెక్టార్ టికెట్లను bhadraద్రి-temple.telangana.gov.in వెబ్సైట్ నుంచి పొందవచ్చునని దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళ్యాణం రోజున ప్రత్యక్షంగా హాజరు కాలేని భక్తులు పరోక్ష పద్దతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించుకునే వెసులుబాటు కల్పించామని, ఈ టికెట్లను ఇదే వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చునని ఆమె పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా హక్కు చట్టం కింద దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. గతంలో ప్రకటించిన ప్రకారం ఈ రోజుతో గడువు ముగుస్తుండగా విద్యాశాఖ అధికారులు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతికూల పరిస్థితుల్లోని పిల్లలైన అనాథలు, హెచ్ఐవి బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటి వరకు 49,208 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 38,150 మంది పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. చట్టబద్దమైన విధానాన్ని అనుసరిస్తూ ఈ నెల 26వ తేదీ నాటికి ఫారం 7-8లను పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని, సి-విజిల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ సీజన్ మేనేజ్మెంట్ విధానాన్ని పటిష్టంగా అమలు పరచాలని ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో భాగంగా 85 ఏళ్లు పైబడిన వారు, 40% పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను తీసుకువచ్చి పోలింగ్ సిబ్బంది ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు. ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఫారం 12Dని రిటర్నింగ్ అధికారికి గాని, సహాయ రిటర్నింగ్ అధికారికి గాని పంపించాలి. దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబరు పొందుపరచాలి. ఈ దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ రకాల ప్రింటింగ్ ప్రెస్లు, ముద్రణా సంస్థలు, కరపత్రాలు, పోస్టర్లు ప్రింటింగ్ విషయంలో నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా నిన్న ఒక ప్రకటనలో కోరారు. కరపత్రాలు, పోస్టర్లు ముద్రించినప్పుడు సంబంధిత పత్రాలపై ప్రింటింగ్, పబ్లిషర్ పేర్లు, చిరునామా స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. పబ్లిషర్ చిరునామా కాపీలు రెండింటినీ, ముద్రించిన కాపీలను వెంటనే జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రింటింగ్ ప్రెస్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో లేని ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నామని జిల్లా పరిషత్ సీఈఓ కేఎస్ఎన్ సుబ్బారావు తెలిపారు. వివిధ ధృవీకరణ పత్రాల జారీ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు జిల్లాకు 88,000 ధ్రువపత్రాల ఫారాలను మంజూరు చేసిందని, జిల్లాకు ఇప్పటికే 44,000 హై సెక్యూరిటీ ధ్రువపత్రాల ఫారాలు అందాయని, వాటిని జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ధృవీకరణ పత్రాల జారీకి పంపామని తెలిపారు. కాగా ఏలూరు ఆర్డీఓ, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి ఆధ్వర్యంలో నిన్న భీమడోలు చెక్పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. నగదు, బహుమతులు, రవాణా తదితర అంశాలపై తనిఖీలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటున్నాం. దీనిని రంగుల పండుగగా పిలుస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో ఈ పండుగలో పాల్గొంటారు. హోలీ పండుగకు పురాణాల్లో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున ఈ హోలీ జరుపుకుంటాం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులపై వచ్చే నెల 8వ తేదీ నుంచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించనుంది. తెలంగాణ ప్రజలకు వచ్చే జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేస్తామని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27 నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.